అయ్యి బాబు అయ్యి బాబు దేవుడు బాబు గారు ఫోన్ చేస్తున్నారండి. ఏదో విశేషం ఉండుంటది. దేవుడు బాబు గారు చెప్పండి బాబు. రే ముచ్చాలు, బాగా చిరాగ్గా ఉంది, నైట్కి పాపం రెడీగా ఉండమని చెప్పరా. ఎంత మాట ఎంత మాట. ఈ మాట కోసమే పాప నేను ఎదురు చూస్తున్నాం. దేవుడు బాబు గమ్మునొచ్చండి మీరు. ఎప్పుడు నీ దానిలాగే ఉండిపోవాలి నాన్న. మరు జన్మకు కూడా నువ్వు నాదానివేరా. చూడమ్మా, ఇంట్లో ఉన్న ఎలకని ఎలగొట్టడానికి ఇంటికి నిప్పెట్టుకోం కదా. చచ్చినోడు ఎలాగా చచ్చాడు. నీకు చాలా భవిష్యత్తు ఉంది. నేను చూసుకొని చేసుకుని నువ్వు హ్యాపీగా ఉండు. సరే నాన్న. నా బంగారు తల్లే. వాడు చస్తే తప్ప వాడి మీద ప్రేమ చావదని ఇలా చేశాను. రేపే వెళ్ళి పెళ్ళోని తీసుకొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. అయ్యి బాబు అయ్యి బాబాయ్ దేవుడు బాబు ఇంకా రాలేదండి. పాప ఎదురు చూస్తూ ఉంటుంది. ఆహా, మీకు నూరేళ్ళండి బాబు. ఇప్పుడే మీకోసం అనుకుంటున్నాను, మీరే వచ్చేసారు. పాప అయితే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేస్తుందండి బాబు. మీరు వచ్చేసారు, ఇంకా కంగారులేదు నాకు. సోదాపు కానీ పాప రెడీయా? అయ్యి బాబు ఎంత మాట అన్నారండి బాబు మీరు. పాప పైటేసిన కాడి నుండి దేవుడు బాబు కావాలి దేవుడు బాబు కావాలని దేవుని దేవుడు అడుగుతున్నాడు బాబు. ముందు మీరు వెళ్ళిపోండి, నేను చెప్తాను. బా, ఏముంది ఇది? బ్యాక్ నుంచి ఎంత బాగుంటే ఫ్రంట్ నుండి ఇంకెంత బాగుంటుందో.
ఏమున్నావే ముచ్చలిగాడు పాప పాప అంటే ఏమో అనుకున్నాను కానీ భలే ఉన్నావే. ఊరంతా నీ కోసం కలవరిస్తుంటే నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావంట. ఎప్పుడో నిన్ను చూసి పడిపోయాను. ఒక్కసారైనా నీ దానిగా ఉండాలని ఎదురు చూస్తున్నాను. ఒంటి సువాసనలతోనే కాదే, మాటలతో కూడా మత్తెక్కించేస్తున్నావు. మంచి టైం చూసి కొడుతున్నాడు. ఎవడా ఈడిప్పుడు? గౌతమా ఈ టైంలో కాల్ చేస్తుందేంటి? చెప్పు గౌతమి. ఒకసారి గోదావరి గట్టు దగ్గరికి రా దేవుడు బాబు. సరే వస్తున్నాను. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? చిన్న పని ఉంది, మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తావా? ఇంకేమొస్తావు నా మొహం. ఛా, వీడిని నమ్ముకుంటే ఇలానే చేస్తున్నాడు. ఎక్కడ తిరిగినా ఎప్పటికైనా నా కోసం మళ్ళీ వస్తావు. వచ్చే వరకు ఎదురు చూస్తాను. ఏంటి గౌతమి ఈ టైంలో ఇక్కడ రమ్మన్నా? శివగాడు పోయాడని నా మీద మనసు పారిస్తున్నావా? ప్రేమించిన వాడు లేకపోతే మర్చిపోయి ఇంకొకటి వైపు చూసేది కాదురా ఈ గౌతమ్ అంటే. గోదావరిలా ప్రవహించి ఒక్క సముద్రంలో మాత్రమే కలిసేది. రే